హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాస్నిస్ కిచెన్. ఈ వీడియోలో అయితే మీరు చూస్తున్నది రొయ్యల గోంగూర పికిల్. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏమేంటో ఈ వీడియోలో అయితే మీకు నేను క్లియర్గా చూపించేస్తాను. ఇది మనం ఫస్ట్ గోంగూర అయితే ఒక కట్ట తీసుకోండి. గోంగూరని ఫస్ట్ మనం 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని దీనైతే బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ గోంగూర కోసం ఈ పికిల్కి ఫస్ట్ ఒక 5 స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఈ బాయిల్ చేసుకున్న గోంగూరని యాడ్ చేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని దీంట్లోనే ఒక 2 స్పూన్స్ కారం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. గోంగూరలో కలిసిపోయేటట్టుగా ఇదంతా మనం స్టవ్ లోలో పెట్టుకునే చేసుకోవాలి, లేకపోతే అంతా మాడిపోయినట్టుగా అయిపోతుంది అన్నీ మిక్స్ చేసుకునేసరికి. అందుకని లోలో పెట్టుకొని చేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి. అలాగే దీన్ని మొత్తాన్ని మిక్స్ చేసుకొని మెల్లగా చేసుకోండి. ఇప్పుడు పసుపు కూడా యాడ్ చేసుకొని ఇందులో మసాలా కోసం అయితే నేను ఇప్పుడు దీంట్లో కావలసిన మసాలా కూడా ఉంటుంది. దీనికి ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూను, కొంచెం చెక్క, 4 లవంగాలు, ఒక చిన్నులపై కూడా తీసుకొని మొత్తాన్ని మిక్సీ పట్టుకోండి, లేకపోతే రోట్లో అయినా వేసుకొని దీన్ని దంచుకోండి. బాగా మెత్తగా పేస్ట్ లాగా అయితే చేయొద్దు, కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది మసాలా అంతా. ఇదంతా తీసుకొని పొడి చేసుకోవాలి. ఈ మిక్స్ అంతా గోంగూరలో వేసుకొని నీట్గా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ రొయ్యల గోంగూర పికిల్ చెప్పుకున్నాం కాబట్టి రొయ్యలను అయితే పసుపు కొంచెం ఉప్పు కూడా వేసుకొని వాటిలో ఉండే వేస్ట్ వాటర్ అంతా పోయే వరకు బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలా పక్కన పెట్టుకున్న ఈ రొయ్యల్ని ఈ గోంగూరలో మిక్స్ చేసుకోవాలి. రొయ్యల్లో ఎప్పుడు కూడా వాటర్ లేకుండా పూర్తిగా పోయే వరకు రొయ్యలు అయితే బాయిల్ చేసుకోవాలండి. అప్పుడే దాంట్లో ఉండే స్మెల్ అనేది పోతుంది, అప్పుడే రొయ్యలు బాగుంటాయి. ఈ పికిల్ కూడా పాడైపోకుండా బాగుంటుంది. ఇలా చేసుకున్న ఈ రొయ్యల్ని దీనిలో మిక్స్ చేసుకోండి గోంగూరలో. మీరు కనుక ఈ వీడియోని చూస్తున్నట్లయితే నా ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసుకోండి. నా వీడియోని అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇలాంటి వీడియోస్ మంచి మంచి రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని ఫాలో కూడా చేసుకోండి. ఇప్పుడైతే ఇందులో ఒక చిటికెడు కానీ లేకపోతే 2 చిటికెడు మెంతులు, ఆవాలు కలిపి మిక్సీ పట్టుకున్న పిండిని నేను అయితే యాడ్ చేస్తున్నాను. మీకు అవైలబుల్ ఉంటేనే యాడ్ చేసుకోండి నచ్చితే, లేకపోతే లేదు, ఇది స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా ఈ మెంతి పిండి, ఆవాల పిండి అనేది గోంగూర పికిల్లో బాగా మిక్స్ అయిపోవాలి. అందుకే దీన్ని బాగా కలుపుకోండి. పికిల్ ఎప్పుడు కూడా సరిపోయిందో లేదో చూసుకోండి. సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు మీరు దీనిలో యాడ్ చేసుకోవచ్చు. నేనైతే సరిపోలేదు కాబట్టి మళ్ళీ నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. పికిల్లో ఎప్పుడు కూడా ఉప్పు తగ్గకుండా చూసుకోవాలి, లేకపోతే త్వరగా బూజు పట్టిపోతుంది అన్నమాట. ఇంతేనండి, రొయ్యల గోంగూర పికిల్ అయితే రెడీ అయిపోయినట్టే. దీన్ని వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి.